ఎక్స్క్యూజ్ మీ. ఓ మీరా, ప్లీజ్ కమ్, రండి. థ్యాంక్ యూ. మన స్నేహం ఈ ఆకుల్లా పచ్చగా, విరిసి విరియని ఈ మొగ్గలంతా అందంగా, ఈ పువ్వులంతా స్వచ్ఛంగా ఉండాలని ఆశిస్తూ మీకోసం ఈ బుకే. థ్యాంక్ యూ. కూర్చోండి. మీరు వద్దన్నా కూర్చుంటానులేండి. ఎందుకంటే ఎవరైనా అతిగా చనువు తీసుకునేది మీలాంటి స్నేహితుల దగ్గరే కదా. యూర్ రైట్. ఈ డ్రెస్లో మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. ఇంట్లో ఎవరు కనిపించట్లేదే? నానమ్మ గుడికెళ్ళింది, బాబాయ్ ఆఫీస్కి వెళ్ళారు, పని వాళ్ళు కిచెన్లో ఉన్నట్టున్నారు. అవన్నీ తెలుసుకునే వచ్చానే పిచ్చి లక్ష్మి. చెప్పండి, ఏం తీసుకుంటారు? టీ, కాఫీ? ఓహో, అదేదో ఇచ్చేస్తే వాడి దారిన వాడు త్వరగా పోతాడనా? నో నో నో, అదేం కాదు, జస్ట్ ఫార్మాలిటీ సేక్. ఓహో, ఫార్మాలిటీకా? మనస్ఫూర్తిగా కాదనమాట. మై గాడ్, మీతో ఎలా మాట్లాడినా కష్టంగానే ఉంది. దట్ ఈస్ స్పెషాలిటీ ఆఫ్ రవి. యాక్చువల్గా నేను మీ ఇంటికి ఎందుకు వచ్చాను తెలుసా? ఫ్రెండ్లీగా నన్ను చూడ్డానికి కాదు, మరి మీరు నా కారులో వదిలేసిన మీ పర్స్ని మీకు తిరిగి ఇవ్వడానికి. ఓ ఈ పర్స్ ఏమైందో అర్థం కాక 2 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. ఎక్కడ విడిచిపెట్టానో గుర్తులేక, ఎవరిని అడగాలో తెలియక కామ్గా ఊరుకున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. మహాలక్ష్మి, యోగి, ఈ క్యాండిడేట్ ఎవడు? వీడిని చూస్తే ఈవిడెందుకు అంత ఆనందపడిపోతుంది? యోగి, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? చెన్నైకి వెళ్లకుండా, ఆఫీస్కి రాకుండా, ఇంటికి రాకుండా, అసలు అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు నేను ఎక్కడికి వెళ్ళారు? అది 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 నాకు అర్థమైంది. మీరు అది అది అని నీళ్లు నమ్ములుతున్నప్పుడే నాకు అర్థమైంది. నేను ఈ డబ్బు తీసుకుని పారిపోయి ఉంటాను అనుకుంటున్నారు. ఏమే రైట్? అది కాదు యోగి, మీరు వెళ్ళింది బిజినెస్ డీల్కి. అదెంత ముఖ్యమో మీకు తెలుసు. అలాంటి దాన్ని మీరు నిర్లక్ష్యం చేశారంటే మేమేమనుకోవాలి? నేను ఎవరేమనుకుంటారనే విషయం గురించి ఆలోచించలేదు. నా కళ్ళ ముందు ఒక అమాయకురాలు ప్రాణం ఉంది. ఆ ప్రాణాన్ని కాపాడాలనుకున్నాను. ఆమెను కాపాడే ప్రయత్నంలో నేను నా వృత్తిని మర్చిపోయాను. అంటే మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. నేను వెళ్ళేటప్పుడు ఒక యాక్సిడెంట్ చూశాను. అది చూస్తే క్షణకాలం పాటు నాకేమీ అర్థం కాలేదు. ఒక లారీ కారును ఢీకొట్టింది. కారులో ఉన్న ఫ్యామిలీ మొత్తం స్పాట్ డెడ్. ఒక ఆవిడ మాత్రం నిండు చోళాలు, ప్రసవ వేదనతో బాధపడుతుంది. ఆ క్షణంలో ఆమెను కాపాడాలని ఆరడంతో నేను నా పనిని మర్చిపోయాను. ఇప్పుడు ఆవిడ ఎలా ఉంది? చాలా బాగుంది. మగపిల్లడు పుట్టాడు. థ్యాంక్ గాడ్. కానీ పరిస్థితి ఇలా ఉందని, మీరు రాలేకపోతున్నారని కనీసం నాకు ఫోన్ అయినా చేయొచ్చు కదా. మనిషి మీద అపనమ్మకం చిన్న గీత లాంటిది, నమ్మకం పెద్ద గీత లాంటిది. మన పవిత్రమైన స్నేహం చిన్న గీతను కేర్ చేద్దామనుకున్నాను. వీడేంటి హీరోలాగా సుత్తి కబులతో రెచ్చిపోతున్నాడు? వీళ్ళిద్దరూ నన్ను మర్చిపోయారా ఏంటి? మిమ్మల్ని చూసిన ఆనందంలో మర్చిపోయాను. రండి. రవి, హీస్ మిస్టర్ రవి, హీస్ మిస్టర్ యోగి. హలో. నాకు మంచి స్నేహితుడు, వెల్ విషర్ ఆల్సో. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు? నా నమ్మకం వమ్ము కానందుకు, సెంటిమెంట్ గా ఫీల్ అయ్యే నా పర్స్ దొరికినందుకు. అమ్మా, ఏమిటి గైస్ బయట గొడవ జరుగుతోంది? ఏమో తెలియదు బాస్. సరే, నువ్వు వెళ్ళి గొడవ ఏంటో కనుక్కొనిరా. ఓకే బాస్.
అమ్మా, ఏంటి ఏమైంది? ఎందుకు ఇలా కొడుతున్నావు వీడిని? గిన్నెకేమవుతాడ్రా? నాకేమీ కాడమ్మా, అసలు ఏమైందో కనుక్కుందామని వచ్చాను. అదే ఎందుకు కొడుతున్నావు కనుక్కుందామని వచ్చాను అంతే. ఆ. మంచి సమయానికి వచ్చావు. నువ్వు కూడా కాస్త ఇడు మొహరు ఉమ్మేసాయి. గీడు పెద్ద పోటుగాడంట. ఎందుకమ్మా? గల్లీలో ఏం ఫోన్ చేశాడు? చేపిస్తుండు. ఆపమ్మా, ఏం చేశాడో చెప్పు. రేయ్, చెప్పరా. ఇంకోసారి నా కళ్ళ ముందు కనపడ్డాంటే ఈ సమ్మక్క నరికేస్తాను, పోగులేస్తారా. ఏంట్రా చల్, కనపడొద్దు. విజిల్ ఎత్తావు. విజిల్. ఓ వదిలేమ్మా వాడిని. వదిలేమ్మా. వదిలేమ్మా. బక్క పిల్లనాడు చచ్చిపోతాడేమో. వదిలేమ్మా. పోనీ అమ్మా. చెప్పరా, చెప్పు. ఇంత కొట్టినా నీకు సమాధానం రాదా? ఈ సమ్మక్క అంటే నవ్వులాడుకుందా? రేయ్, చెప్పరా. రేయ్, ఈ గల్లీలో కనపడే కాలేరు పట్ల. రేయ్, నాకు ఎవరనేది తెలీదు. బాస్ సమ్మక్కట అమ్మాయిని నేర్పిస్తున్నాడని ఒక అబ్బాయిని కొడుతుంది బాస్. సహబాష్. హ, అలాంటి ఆడదేరా మనకు కావాల్సింది. ఆమెని నేను పిలిచానని చెప్పి వెళ్ళి తీసుకున్నా. ఇదే అనురాగం, ఇదే అనురాగం. ఆమెని నేను పిలిచానని చెప్పి వెళ్ళి తీసుకున్నా. ఏయ్, ఈ గల్లీలో ఏ పోరగాడన్నా పోర్నన్నా విజిలేసాడనుకో, నా తడాక చూపిస్తా. ఈ సమ్మక్కకు ఒక్కసారి కబురు చేస్తే చాలు, వచ్చా బద్మాష్ గాని. ఏ దుమ్ము దులుపుతా. ఓమా ఏ, నిన్నే ఏంటి మా బాస్ మా మేడం గారు రమ్మంటున్నారు. గట్లాగా నువ్వు ముందు పో, నేను వస్తున్నా. చల్, మీరేం పిక్కర పడకండి, నేనున్నా. బాస్ ఈవిడే బాస్. నమస్తే బిడ్డ. హా, నమస్తే. ఏందమ్మా కబురు చేసినావంట? నువ్వేం చేస్తుంటావు? ఇళ్లలో పని చేస్తుంటానమ్మా. ఎవరన్నా పిచ్చి నకరాలు చేశారంటే చెడుగుడు ఆడుతువే. సరే, నేను పనిస్తాను, నాతో ఉంటావా? ఏం పని బిడ్డ? బిడ్డ అన్నావు కదా, నన్ను బిడ్డలా చూసుకునే పని. నీకు మా ఇంట్లో ఆశ్రయం ఇస్తాను, కావలసినంత జీతం ఇస్తాను, కడుపు నిండా అన్నం పెడతాను. మా ఇంట్లో ఉంటావా? తప్పకుండా ఉంటాను బిడ్డ. గైస్, ఈ రోజు నుంచి ఈ సమ్మక్క కూడా మనతో పాటు మన ఇంట్లోనే ఉంటుంది. అండర్స్టాండ్? ఎక్స్క్యూజ్ మీ మేడం, జ్యూస్ తీసుకుంటారా? అదేంటండి మీరు జ్యూస్ తీసుకురావడం ఏంటి? నాన్నమ్మ ఉంది కదా. హ్మ్. హ్మ్. ఏ మీ నానమ్మ చేత్తో ఇస్తే తప్ప మాలాంటి పేదవాళ్ళ చేత్తో ఇస్తే తాగరా? మీకెన్నిసార్లు చెప్పాను పదే పదే పేద గొప్ప అనే భేదాలు తీసుకురావద్దని? ఆహా, కోపం తమరికేనా, మాకు రాదా? ఏ భేదాలు చూపించకూడదు అనుకున్నప్పుడు మీరు కూడా అందరితో ఒకేలా ఉండాలి. మీ నానమ్మ గారు జ్యూస్ తెస్తే ఒక్క మాట కూడా మాట్లాడకుండా గటగట తాగేస్తారు. అదే నేను తెస్తే మీరెందుకు తెచ్చారంటూ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మరి మీరు చూపించే వ్యత్యాసాన్ని ఏమనుకోమంటారు? అది ఎక్కువ తక్కువ అనే వ్యత్యాసం కాదు, మీ పట్ల నాకున్న అభిమానం. మీరు నా కోసం చాలా చేస్తున్నారు. అవన్నీ చాలవన్నట్లు ఈ సేవలు కూడానా? హ, ఇది సేవ కాదు, స్నేహితురాలిపై తన స్నేహితుడుకున్న శ్రద్ధ. ఓకే, థ్యాంక్ యూ. మ్మ్. మ్మ్. అరే పెళ్లి పందిరి, ఇదేమిటి మేడం, ఎప్పుడు లేదే మీరు ఈ కాలం చదువుతున్నారు? అయితే దేశ పెళ్లి మీదకి మళ్ళిందనమాట. ఎలాంటి వరుడు కావాలని వెతుకుతున్నారు? ఏమిటి మేడం, నీకు చెప్పాలా అన్నట్టు ఒక లుక్ ఇచ్చి మీ పని మీరు చూసుకుంటున్నారు, నాకు చెప్పకూడదా? కూడదని కాదు, కానీ సెలెక్షన్ పూర్తయ్యే వరకు చెప్పకూడదని నా ఫీలింగ్. ఎందుకు? ఎందుకంటే మీకు చెప్తే ఎంత మంచి సంబంధమైనా
చెడగొట్టేస్తారని నాకు తెలుసు గనక మీకు మీ ప్రేయస్ తప్ప వేరెవ్వరూ కళ్ళ ముందు కనిపించరు. అందుకని పెళ్లి టాపిక్ ఎత్తితే చాలు ఆ మాట ఎలా మార్చాలా అని చూస్తుంటారు. ఇప్పుడు ఈ పేపర్లో నాకు నచ్చిన అమ్మాయిల గురించి చెప్పాననుకోండి, వాళ్ళ అడ్రస్ తెలుసుకొని సంబంధం కలుపుకోవద్దని చెప్పేస్తారు. అమ్మాయా? ఉమ్, అంటే మీరు వెతికేది వరుణ్ కదా? కాదు, నేను వెతికేది వధువు కోసం. ఎవరికి? మీకే. నాకా?